నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చూసిన కనులదే భాగ్యమట. ఆంధ్ర పారిస్ తెనాలిలో కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు. శ్రీ హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరంలో 94వ కళ్యాణోత్సవంలో 5 కిలోల మంచి ముత్యాల తలంబ్రాల వినియోగం. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శ్రీరామనవమి రోజున పలు దేవాలయాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే. మా ఏపీ ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవం. పలువురు కళాకారులను సత్కరించిన సినీ దర్శకుడు దిలీప్ రాజా. మారీసుపేటలోని రామభక్తాపల స్వామి గుడిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఆంధ్ర పారిస్ తెనాలిలో శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రజలు సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. పలు దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై తిలకించారు. స్థానిక బోసు రోడ్డులోని హనుమాన్ చౌక్ లో గల శ్రీ సీతారామ మందిరంలో జరుగుతున్న 94వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. ఉగాది రోజున ఈ వేడుకలకు అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. గురువారం స్వామివారిని పెండ్లి కుమారుని చేశారు. అదే రోజు రాత్రి ఎదుర్కోల ఉత్సవం చేశారు. పండుగ రోజు జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణానికి 5 కిలోల మంచి ముత్యాలను తలంబ్రాలుగా వినియోగించారు. కళ్యాణ వేడుకల్లో జంధ్యాల భగవాన్ శ్రీనివాస విద్యాధర్ రజిత దంపతులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివార్ల కళ్యాణ వేడుకను తిలకించారు. 25,000 మంది భక్తులకు లడ్డూ ప్రసాదం అందజేశారు. వడపప్పు పానకం పంపిణీ చేశారు. శ్రీ సీతారామ మందిర నిర్వహణ సేవా సంఘం కమిటీ కార్యదర్శి కల్లూరి వెంకట సూర్యనారాయణమూర్తి, సభ్యుడు నీతి ఆంజనేయ శాస్త్రి తదితరులు పర్యవేక్షించారు. పూజాధికారులను అర్చకులు అగ్నిహోత్రం నరసింహాచార్యులు జరిపించారు. సాయంత్రం భక్తులకు స్వామివారి కళ్యాణ తలంబ్రాలను ఉచితంగా పంపిణీ చేస్తామని నిర్వాహకులకు తెలిపారు. తొంభై 4 సంవత్సరాల క్రితం చిట్టాంజనేయ స్వామి గుడి సమీపంలో మహానుభావుడు ప్రబల వెంకట సుబ్బయ్య గారు అనే మహానుభావుడు గ్రామంలో తంబూరా మిడుతూ రామనామం చేస్తూ ఆ వచ్చిన ద్రవ్యంతో సీతారామ కళ్యాణం ప్రారంభించడం మన అదృష్టం. గత 94 ఏళ్ల నుంచి భక్తుల సహాయ సహకారములతో సీతారాముల వారి దివ్యానుగ్రహంతో అత్యంత వైభవంగా ఉగాది పర్వదినం నుంచి పౌర్ణమి వరకు మనము ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటున్నాం హనుమాన్ చౌక్లో. ఈ సంవత్సరం 94వ సంవత్సరం ఉగాది రోజున అంకురార్పణతో ప్రారంభమయ్యి నిన్నటి రోజున స్వామివారిని పెళ్లి కొడుకును చేయటం, పెళ్లి కూతురును చేయటం, అదే కాకుండా సాయంత్రం పూట ఎదుర్కోల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఎంతో భక్తులు ఆ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందారు. ఈ రోజున 10 గంటలకు అత్యంత వైభవంగా సీతారాముల వారి కళ్యాణం ప్రారంభమైంది. ఈ రోజున ముఖ్యంగా స్వామివారికి సుమారు 5 కిలోల మంచి ముత్యాలతో తలంబ్రాలుగా వినియోగింపబడటం, స్వామివారికి సుమారు 20,000 లడ్డూలు భక్తులకి పంచాలనే సంకల్పంతో కళ్యాణ సమయంలో అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో లడ్డూలు ఏర్పాటు చేశాం. అవి కూడా ఇక్కడ స్వామివారికి ప్రసాదం సమర్పించి సాయంత్రం విచ్చేసిన ప్రతి ఒక్క భక్తురాలికి ముత్యాలు ఇవ్వటం, ఆ ఉచిత లడ్డు ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా ఈ కమిటీ వారు నిర్ణయించారు. ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమానికి ముత్యాల రూపంలో లడ్డూ నిమిత్తం ద్రవ్యం ఇవ్వటం. పట్టణంలోని పలు దేవాలయాల్లో శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆయా దేవాలయాలను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. స్వామివార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. స్థానిక రజకపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ శ్రీ షిరిడి సాయిబాబా వార్ల దేవాలయంలో 32వ సీతారామ కళ్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణాన్ని జరిపించి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి షిరిడి సాయిబాబాకు విశేష పూజలు చేశారు. శ్రీ ప్రసన్నాంజనేయ శ్రీ షిరిడి సాయిబాబా వార్ల భక్త బృందం పర్యవేక్షణలో జరిగిన కళ్యాణ వేడుకలో నిజాంపట్నం శ్రీనివాసరావు కుసుమ దంపతులు పాల్గొన్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వార్లను దర్శించుకున్నారు. 28న శ్రీరామ పట్టాభిషేకం, 29న శ్రీ సత్యదేవుని వ్రతం, అన్నప్రసాద వితరణ ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ
అదే రజకపేటలోని శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. దుర్గపూర్ నరసింహరావు, లక్ష్మీ తిరుపతమ్మ దంపతులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఇక్కడి పూజల్లోనూ పాల్గొన్నారు. అలాగే అక్కడకు సమీపంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలోనూ శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఆ ఆలయాన్ని సందర్శించుకొని పూజలు చేశారు. స్థానిక ప్రగడ కోటయ్య నగర్లోని సీతారామ మందిరంలో అత్యంత వైభవోపేతంగా కళ్యాణోత్సవం జరిగింది. గత 18 సంవత్సరాలుగా ఇక్కడ అత్యంత వైభవంగా కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు శివకుమార్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొడాలి క్రాంతికుమార్, డోగుపర్తి రాజేష్, జొన్నాదులు గోపి, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, పానుగంటి శ్రీనివాస్, జొన్నాదుల నాని, ఆలయ కమిటీ సభ్యులు మునగాల ధనుంజయరావు, గట్టుబాల శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, గోలి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పట్టణ నాచరపేటలోని శ్రీ నృసింహస్వామి దేవాలయం చెరువువారి వీధి కూడలిలో 63వ వార్షిక సీతారాముల కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. శ్రీరామ భక్త బృందం మేకల చిరంజీవి, బాలయ్య, కె హేమంత్, యు రాముడు, చందు, సాయి సుబ్బారావు పర్యవేక్షించారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని ఆశీస్సులతో ఈ ప్రాంతం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, అలాగే తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తల్లి జన్మనిస్తే తనకు రంగస్థలం జీవితాన్నిచ్చిందని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక చెంచుపేటలోని ఆలపాటి నగర్లో గల మా ఏపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించారు. పెదరావురు ఫిల్మ్ స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్ బాబు అధ్యక్షత వహించారు. మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవం నేపథ్యాన్ని వివరించారు. నాటి నటుడు శివాజీ గణేశన్ నుంచి కోటా శ్రీనివాసరావు వరకు రంగస్థలం నుంచి వెండితెరపై రాణించారని ఆయన వివరించారు. మేకప్ వేసుకునే ప్రతి నటుడు మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా రంగస్థల నటులు దేవిశెట్టి కృష్ణారావు, వసంత, యామిని, చందు, సూర్యను మా ఏపీ సత్కరించింది. తమకు జరిగిన సత్కారానికి సన్మాన గ్రహీతలు మా ఏపీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్, కాస్ట్యూమ్ డిజైనర్ పార్వతి, పట్నాల సూర్యనారాయణ, మంచాల కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అసలు ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం అనేది మేకప్ వేసుకునే ప్రతి నటుడైనా, ప్రతి నటి అయినా జరుపుకోవాల్సిన ఒక పండుగ రోజు ఈరోజు. ఇప్పటికిది 65 సంవత్సరాల క్రితం 1961లో వియన్నా అనే కంట్రీలో ఆర్కేవియా అనే అతను అప్పుడు 9వ కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. ఆ సభలకి అతను అధ్యక్షత వహిస్తూ ఆ రోజున ప్రపోజ్ చేశాడు. వరల్డ్ థియేట్రికల్ డే అనేది జరపాలనేది ఒక ప్రతిపాదన పెట్టాడు. ప్రపంచ రంగస్థల దినోత్సవం జరిపించాలన్న ప్రతిపాదన పెట్టాడు. ఆ ప్రతిపాదన అందరూ ఆమోదించారు. ఆ తర్వాత 1961లో జీన్ కాక్టే అనే ఫ్రాన్స్ దేశానికి చెందిన అతను తొలి ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఫ్రాన్స్ దేశంలో జరిపాడు. ఒక జీవితానికి గుణపాఠం, నాటకం అనేది జీవితానికి దారి మరలుస్తుంది. కాబట్టి ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా నాటకాల్లో నటించే నటీనటులందరికీ మా ఏపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు నాటకాల్లో జీవించండి, నాటకాలని నమ్మి ముందుకు సాగండి, నాటకాన్ని బతికించండి. తద్వారా మీ జీవితాలు కూడా ఒక మంచి పందాలో బ్రతికించుకోవాలని కోరుకుంటున్నా. అందుకే ఐఎమ్ రిపీటింగ్ అగైన్, మేకప్ వేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా మార్చి 27వ తారీఖున ప్రతి సంవత్సరం ఎవరి స్తోమకు తగ్గట్టు, మనం సపోజ్ ఎవరి బర్త్డే వాళ్ళు ఎలా జరుపుకుంటారో ఇది కళామ తల్లి బర్త్డే. రంగస్థల దినోత్సవం అంటే నాటకం అనే ఒక తల్లి యొక్క పుట్టినరోజు ఈరోజు. సో ఎవ్రీబడి హ్యాస్ టు సెలబ్రేట్ దిస్ అకేషన్ వితౌట్ ఎనీ డిలే, మర్చిపోకుండా కూడా తప్పనిసరిగా జరుపుకోవాల్సిన విషయం.
ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా మా ఏపీ అధ్యక్షులు ప్రముఖులు దర్శకులు దిలీప్ రాజా గారు ఇక్కడ గౌరవ సత్కారం ఏర్పాటు చేశారు కళాకారులకి. అందులో భాగంగా నాకు కూడా ఈ గౌరవ సత్కారం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రంగస్థలంలో నేను కూడా ఒక నటిగా రాణిస్తున్నాను. ఇప్పుడు రంగస్థలం అంటే అదొక పునాదిగా భావిస్తున్నాను నటనకి. అందుకని ఆ రంగస్థలాన్ని కూడా గౌరవిస్తూ అందులో ముందుకు వెళ్తున్నాను. అది గుర్తించి సార్ నాకు ఈ అవకాశం ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా తోటి కళాకారులందరినీ విన్నవించుకుంటున్నాను. కావ్యేషు నాటకం రమ్యం అని దాంట్లోంచి ఇంటింటై ఒడిదిద్దే జంటన మా మిత్రుడు గురువు దిలీప్ రాజా గారు ఇవాళ ఆ స్థాయికి వెళ్ళారు. అందుకని ప్రతి ఒక్కరూ ఆయన్ని తీసుకొని ఆయన ఉద్దేశాన్ని గౌరవిస్తూ అందరూ సహకరించాలని మరీ కోరుతూ, స్థానిక మారీసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం రామభక్త అప్పలస్వామి గుడిలో 30వ వసంత నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని విశిష్టమైన రామాలయాల్లో స్థానిక మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం ఒకటి రామభక్తుడు అప్పలస్వామి పేరిట అప్పలస్వామి గుడిగా పిలుచుకుంటారు. ఈ ఆలయంలో ఉగాది పర్వదినాన వసంత నవరాత్ర ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రతిరోజు ప్రాంతకాలంలో పంచామృత అభిషేకం, విశేష అర్చనలు జరిపారు. 26వ తేదీ వరకు శాంతి కళ్యాణం జరిపారు. శ్రీరామనవమి పర్వదినం రోజైన శుక్రవారం శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మర్రిపూడి రాంబాబు, అనురాధ దంపతులచే శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నభక్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా ఆలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. 28వ తారీఖు పట్టాభిషేకం, స్వామివారి గ్రామోత్సవం, 29వ తేదీన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, 30వ తేదీన ద్వాదశ ప్రదక్షిణాలతో శ్రీరామనవమి వేడుకలు పూర్తవుతాయని ఆలయ ధర్మకర్త లంకా శివానంద్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో ధర్మకర్తలు కొనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద్ కుమార్, శివాంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శంకరమంచి అరుణ్ కుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్, సుబ్రహ్మణ్య శర్మ క్రతువులను నిర్వహించారు. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో శ్రీ రామభక్త అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవస్థానంలో వసంత నవరాత్రులు ఉగాది నుంచి ప్రారంభమైనాయండి. దేవాలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రాతకాలంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. ప్రదోష కాలంలో శ్రీ దుర్గా పూర్ణకుమారి గారి భవజ్ఞ మండల సభ్యులచే విష్ణు సహస్రనామ పారాయణం జరిగిందండి. అలాగే నేడు శ్రీరామనవమి సందర్భంగా మర్రిపూడి రాంబాబు గారు, అనురాధ దంపతులచే స్వామివారి కళ్యాణం జరిగిందండి. ముఖ్య అతిథిగా అన్నాబత్తున శివకుమార్ గారు వీచ్చేశారు. కళ్యాణానంతరం 3000 మంది దాకా అన్నప్రసాద వితరణ జరిగిందండి. అలాగే రేపు 28వ తారీఖు స్వామివారి పట్టాభిషేకం, సాయంత్రం గ్రామోత్సవం చేస్తున్నామండి. అలాగే 29వ తారీఖు స్వామివారికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, 30వ తారీఖు ద్వాదశ ప్రదక్షిణాలతో శ్రీరామనవమి కార్యక్రమాలు పూర్తవుతాయండి. భక్తులందరూ పవళింపు సేవతో పూర్తవుతాయండి. భక్తులందరూ తప్పకుండా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని భావిస్తున్నాం. రూరల్ మండల గ్రామం అంగలకుదురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటిలో 69వ శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మండల గ్రామం అంగలకుదురులో ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి విశిష్టమైంది. దాసకుటిలో శుక్రవారం జరిగిన 69వ శ్రీరామనవమి శ్రీ సీతారామ స్వామి కళ్యాణ వేడుకలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. షష్టమ పీఠాధిపతి సీతారామదాస స్వామి వారి ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరిపించారు. గుంటూరు నుంచి యద్దనపూడి లక్ష్మీ నరసింహారావు దంపతులు, తెనాలి సాయిబాబా దంపతులు, పద్మజ దంపతులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. కర్నూలు నుంచి శ్రీ రామానుజదాస స్వామి వారి అక్కగారైన రుక్మిణమ్మ, వారి మనవరాలు, కుటుంబం పాల్గొన్నారు. 69వ శ్రీరామనవమి సందర్భంగా ఇప్పుడే సీతా కళ్యాణం జరుగుతున్నది. ఆంధ్ర వాల్మీకి వాసుదాస్వామి వారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు అర్ధతార్పణతో రచించి ఒంటిమిట్ట కోదండరామస్వామికి అంకితం ఇచ్చారు. ఈ టెంకాయ చెప్పు ద్వారా 1922 ప్రాంతంలో భిక్షాటన చేసి శిథిలావస్థలో ఉన్న ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఈరోజు అంత విశేషంగా జరుపుతున్నామంటే సాక్షాత్తు ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి వారి కృషి, వారి యొక్క శ్రమ, వారి యొక్క ఇదంతా కలిపి జరుగుతుంది.
అక్కడి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని దొంగరాముడి గుడిగా పిలుచుకుంటారు భక్తులు. ప్రధానమైన పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరామనవమికి నిర్వహించే వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. స్థానిక మెయిన్ రోడ్లోని గాడిబావి సెంటర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ పరభవనామ సంవత్సర ఉగాది పర్వదినం నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామనవమి పండుగ రోజున ఉదయం 6 గంటలకు గ్రామ బలిహరణ చేశారు. 9 గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్ల ఎదుర్కోల ఉత్సవం నిర్వహించారు. అనంతరం 11 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో భాగంగా గురువారం శ్రీ సీతా అమ్మవారికి కుంకుమార్చన పూజలు జరిపారు. సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ, గరుడ ముద్దల ప్రసాద వినియోగం నిర్వహించారు. 28వ తేదీన రథోత్సవం, 29వ తేదీన ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, 10 గంటలకు చక్రస్నానం ఉంటాయని వంశపారంపర్య ధర్మకర్త కోగంటి రాంబాబు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అమర్నాథ్ పర్యవేక్షించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్, గాడిబాబు సెంటర్, మెయిన్ రోడ్, తెనాలి. 106 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి అనేది వార్షిక బ్రహ్మోత్సవంలో లాగా గత 3 రోజుల నుంచి 26న అంకురార్పణ జరిగినది. 27 ఇవాళ స్వామివారి కళ్యాణం, రేపు 28 ఊరేగింపు, 29 వసంతోత్సవం, మళ్ళీ సమారాధనతో 16 రోజుల పండుగ స్టార్ట్ అవుతుంది. ఈ దేవాలయం ఎంత ప్రాచుర్యం ఏంటంటే భద్రాద్రి రామాచార్యులు లాగా శ్రీరామరావు గారు కుడి చేతి వక్షస్థలం మీద ఆసీనులై ఏకశిలతో ఉంటారు. దాని మూలాన ఈ కార్యక్రమానికి ఈ అక్షింతలు పంచే విషయం కానీ, అంకురార్పణప్పుడు గరుడు ముద్దల విషయం కానీ చాలా శాస్త్రోక్తంగా చాలా ప్రాచుర్యం ఉన్నది. ఈ గరుడు ముద్దల మూలాన ఈ సంతానం లేని వాళ్ళందరికీ బాగా సంతానం ఉంటుందండి, సంతాన ప్రాప్తి కలుగుతుందండి. ఈ అక్షింతల మూలాన స్వామివారి అందరికీ కళ్యాణంలో కాస్త వధువర్లు కలుపుకొని అమ్మవారు ఇద్దరు ఏకశిల మీద ఉంటారు. అట్లాగే ఇక్కడ స్వామివారు అమ్మవారికే శిల మీద ఏకశిలగా ఉంటారు కనుక ఇది 2వ భద్రాచలం. అక్కడ స్వామివారు సీతారామచంద్ర స్వామివారు, ఇక్కడ స్వామివారి పేరు కూడా సీతారామచంద్ర స్వామివారు. స్థానిక మారిస్పేటలోని 2 రైల్వే గేట్ల మధ్య గల శ్రీకృష్ణ మందిరంలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణాన్ని నిర్వహించి అన్నదానం చేశారు. పట్టణ మారిసుపేటలోని 2 రైల్వే గేట్ల మధ్య గల శ్రీకృష్ణ మందిరంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ నవమి రోజైన శుక్రవారం 21వ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. చెరుకూరి రమేష్ బాబు, లక్ష్మి పద్మావతి, అన్నవరపు మణికుమార్, నాగజ్యోతి దంపతులు ఆర్కే లైఫ్ స్టైల్స్ తెనాలి వారిచే పూజా కార్యక్రమం జరిపారు. అనంతరం కళ్యాణ మహోత్సవం జరిపారు. అనంతరం అన్నప్రసాద వితరణను 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ప్రారంభించారు. నల్లగొర్ల నాగేశ్వరరావు, పెరుగు శ్రీను, సోములు, ప్రభాకర్ రెడ్డి, నన్నపనేని రాంబాబు, కరేటి వాసు, వీరయ్య, కోటేశ్వరరావు, అకేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు. యుద్ధం జరిగి అనేక చోట్ల అనేక దేశాలు తల్లడిల్లిపోతున్న ప్రపంచంలో సురక్షితమైన దేశం ఏదైనా ఉంది అంటే అది ఈరోజు భారతదేశం అని మనందరం కూడా గొప్ప చెప్పుకున్నాం. దీనంతటికీ కారణం అయోధ్యలో ఆ రామ మందిర నిర్మాణం తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి కూడా మనందరం చూస్తూ ఉన్నాం. ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మనందరి మీద ఇదే విధంగా ఉండాలని, భారతదేశం విశ్వగురు స్థానంలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీ సీతారామ స్వాముల వారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. ఈ కళ్యాణం అనంతరం సుమారు 5,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం కూడా అందరికీ ఆత్మీయుడు, అజాత శత్రువు, మాజీ కౌన్సిలర్ అయినటువంటి శ్రీ నల్లవర్ల నాగేశ్వరరావు గారు వారి మిత్ర బృందం చేత ఇక్కడ ఎంతో వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రముఖ వ్యక్తుల చేత
ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉన్నది. శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, అదేవిధంగా వీర హనుమాన్ ఆశీస్సులు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ వాళ్ళ కుటుంబాలకు ఉండాలని ప్రార్థిస్తూ సీతారామ కళ్యాణం జరపడంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి మొత్తం ఒక 5,000 మందికి అన్నదానం చేయాలని సంకల్పించుకోవడం అనేది చాలా శుభ పరిణామం. గత 21 సంవత్సరాలుగా సీతారాముల వారి కళ్యాణం జరిపించడం, అదేవిధంగా అన్నదానం జరిపించడం అనేది శుభ సంకల్పం. చాలామంది భక్తులు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఇలాంటి దైవ కార్యకలాపాలు ఎన్నో జరపాలని. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణ పాత ఆర్టీసీ డిపో సెంటర్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరరావుపేటలోని పాత ఆర్టీసీ డిపో సెంటర్లో అనంతగిరి శంకర్, నొసుము వెంకయ్య ఆధ్వర్యంలో 39వ వసంత నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగే శుక్రవారం జరిగిన కళ్యాణోత్సవానికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయికృష్ణ హిమబిందు దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. వీర్ల రాజేష్, తిరుపతమ్మ, నాగరాజు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాత ఆర్టీసీ డిపో దగ్గర గల సీతారామ కళ్యాణ మందిరం నందు 39 సంవత్సరాల నుంచి ఘనంగా శ్రీరామ కళ్యాణం సీతారామ కళ్యాణం జరుపుతున్నాము. దీంట్లో ఈరోజు కళ్యాణంలో యమబిందువు, సాయికృష్ణ యమబిందువు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మరియు బాలతిప్పు సుందరి, వీర్ల రాజేష్, నాగరాజు, నుసు వెంకయ్య, అనంతగిరి కాళికవర ప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు. రెండోది ముఖ్యమైన విశేషం ఏంటంటే 15వ వార్డు కౌన్సిలర్ గౌరవనీయులు గుంటూరు కోటేశ్వరరావు గారికి మాకు అత్యంత ఆప్తులుగా ఆ సార్లో ఉన్న ఒకే ఒక్క గుణం నాకు నచ్చింది ఏంటంటే నేను అనకుండా మనము అంటాడు. ఆ ఒక్క విషయంలో ఈ సీతారామ స్వామి కళ్యాణానికి ముఖ్యంగా దోహదపడుతుంది. ఆ సార్ ఆధ్వర్యంలో ఇలాంటి ఉత్సవాలు ఇంకా మేము ముందు జరుపుకుంటామని మనస్ఫూర్తిగా కోటేశ్వరరావు గారు 39 సంవత్సరాల నుంచి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవటం జరుగుతుంది. గత 39 సంవత్సరాల నుంచి కూడా ఉగాది పురస్కరించుకొని సంస్కృతి కార్యక్రమాలు జరుపుకుంటా, భరతనాట్యం, కోలాటం అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటా ఇవాళ శ్రీరామనవమి పండగ జరుపుకుంటాం ఈ వాల్తీగా వస్తుంది. భద్రాచలం తర్వాత మన తెనాలే రెండో భద్రాచలం అని పేరు పొందిన భద్రాచలం అని తెనాలని ఎంతో ఘనంగా చెప్పుకుంటాం. అట్లాగే మనం ఈ పండగని పురస్కరించుకొని తరంబరాల కార్యక్రమం ఒక పండగలాగా పానకాలు, భోజనాలు ఇవన్నీ కూడా జరుపుతాం. మేమంతా కూడా చక్కగా ప్రతి సంవత్సరానికి కూడా నన్ను పిలిచి దీంట్లో పాలు పంచుకున్నందుకు ఈ శంకర్ గారికి, ఈ 15వ వార్డు ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లా మనం ఇంకా పట్టణ షరాఫ్ బజార్లో 2వ శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించారు. స్థానిక షరాఫ్ బజార్ భక్త బృందంచే 2వ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. షరాఫ్ బజార్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మువ్వల సుబ్బారావు, వెన్నెల సుధాకర్, కుసుమ ప్రసాద్, తాత శ్రీనివాస, రవి, గిరి, బాల, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. రెండవ సంవత్సరం యొక్క శ్రీరామనవమి ఉత్సవాలండి. ఈ ఉత్సవాల భాగంగా షరాబజార్ వ్యాపారస్తులండి, అన్ని రకాల వ్యాపారస్తులు అందరూ కలిసి కూడా ఈ షరాబజార్లో ఉత్సవాన్ని, రాముల వారి కళ్యాణాన్ని ఈ రోజున రేపు పట్టాభిషేకం, ఎల్లుండి వ్రతం 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఉత్సవం చేసుకుంటున్నామండి. అందరూ భక్తులందరం కలిసి. జై శ్రీరామ్. రంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జరిపిస్తున్నందుకు షరాబజార్లో అందరూ పాల్గొని బాగా విజయవంతంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. రెండో సంవత్సరం శ్రీరామ వేడుకలు జరుపుకోవడం జరిగింది. కావున ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని పూజించుకొని ఇక్కడ అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ బహు ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తజనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇదే విధంగా దిగ్విజయంగా ఈ కళ్యాణ మహోత్సవం అనేది
సర్వదా కొనసాగాలని చెప్పని కోరుకుంటా ఉన్నాము. పట్టణ ముత్యంశెట్టిపాలెంలో శ్రీరామనవమి వేడుకలను వైభవంగా జరిపారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా జరిపారు. దారా చిన్నాంజనేయులు, మాజీ కౌన్సిలర్ బుస్స సుబ్బారావు, ఆర్చిన్న, ఏసు, పులిపాటి రామారావు, పులిపాటి సురేష్, బెల్లంకొండ నాగరాజు, రాము పర్యవేక్షణలో దారా చిన్నాది నారాయణ, మాజీ కౌన్సిలర్ యనమత్రి పోతురాజు దివ్య ఆశీస్సులతో ఈ వేడుకలు జరిగే కార్యక్రమంలో దారా రామకృష్ణ, సునీత దంపతులు పాల్గొన్నారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. 110 సంవత్సరాలుగా మా పూర్వీకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా దేదీప్యమానంగా కళ్యాణము ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలను చేసుకుంటూ అందులో భాగంగా వారసత్వంలో అందరితో కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా గడుపుకుంటూ మాకు శక్తినిస్తున్నటువంటి మా గ్రామ ప్రజలకు కానీ, ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ, భక్తులకు కానీ అందరికి కూడా ఎంతో శక్తినిచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ రాముల వారికి, ఆ సీతమ్మ తల్లికి, హనుమంత స్వామికి, లక్ష్మణ స్వామి వారికి అందరూ కూడా మా ముత్యంశెట్టిపాలెం గ్రామం తరపున, గ్రామ పెద్దల తరపున అందరి తరపున ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన ముత్యంశెట్టి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం యందు గత 100 సంవత్సరాలుగా స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలతో పాటు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. అడిగేవారు లేనట్టు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అనుభవిస్తున్న వారికి కొదవలేదు. ముఖ్యంగా రూరల్ మండలం పెదరావూరులో పలు ఆక్రమణలు ఉన్నాయని ఎంతో కాలంగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఓ ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం విశేషం. మండల గ్రామం పెదరావూరులో గ్రామ కచేరీ వద్ద సర్వే నెంబర్ 334/A3లో 3 సెంట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. ఆక్రమించిన వ్యక్తి ఆ స్థలంలో దశల వారీగా నిర్మాణాలు చేస్తున్నారు. ఇటీవల పట్టాదారు పుస్తకాల పంపిణీ కోసం గ్రామానికి వెళ్లిన తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ఆ గ్రామంలో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఆ క్రమంలో 334/A3 సర్వే నెంబర్లోని 3 సెంట్ల కచేరీ స్థలం ఆక్రమణకు గురైనట్లు తెలుసుకున్నారు. దీనిపై ఆక్రమణదారుడితో మాట్లాడినప్పుడు అతడు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆక్రమణ స్థలంలోంచి వైదొలగాలని నోటీస్ ఇచ్చినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రూరల్ ఎస్ఐ కె ఆనంద్ రెవెన్యూ సిబ్బందితో సహా గ్రామానికి వెళ్లిన తహసీల్దార్ గోపాలకృష్ణ కచేరీ స్థలంలోని ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలం విలువ 12 నుంచి 15 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో 334/A3 అనే సర్వే నెంబర్ ఇది. గ్రామకంఠం మాకు రెవెన్యూ కచేరీ సావిడి ఉంది సుదీర్ఘకాలంగా. ఈ మధ్య దాతల సహకారంతో మరి ఇక్కడ కచేరీ కూడా కట్టారు. మొన్న ఈ మధ్యకాలంలో పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీకి నేను వచ్చినప్పుడు మాటల సందర్భంలో అసలు ఈ పక్కన ఉన్న సైటు మన గవర్నమెంట్ సైట్స్ వివరాలు సేకరించినప్పుడు అర్థమైంది ఏంటంటే సుదీర్ఘకాలంగా మన గవర్నమెంట్ సైట్ 3 సెంట్లు సుమారు విలువ సెంట్ ఇక్కడ 4 నుంచి 5 లక్షల దాకా ఉందని చెప్పారు ఎంక్వైరీ చేస్తే. మరి 3 సెంట్లు అంటే అప్రాక్సిమేట్గా 12 నుంచి 15 లక్షలు ఉండే విలువైన సైటు సుమారు 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఆధీనంలో ఉండి మరి ఎవరు ఇది ఒక ప్రభుత్వ భూమి అని కూడా ఎవరు దాన్ని కనిపెట్టలేని విధంగా వాటిని ఆక్రమించి మెల్లమెల్లగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేస్తున్నట్టుగా గ్రహించాం. దీని విషయంలో నెగోషియేషన్ చేశాను, పిలిచాను, మాట్లాడాను. ఆయన చాలా రిలక్టెంట్గా మరి టైం ఇచ్చినా కానీ తొలగించలేదు. కాబట్టి ఈరోజు మన రెవెన్యూ సిబ్బందితో అట్లాగే పోలీసు వారిని సహకారం అడిగాను. మన రూరల్ ఎస్ఐ ఆనంద్ గారి సహకారంతో మరి ఈరోజు ఎవిక్షన్ టేకప్ చేసి మరి స్వాధీనం చేసుకుంటున్నాం ఈ సైట్ని. ఒకటే చెప్పదలుచుకున్నా, ఇప్పటికే మీకు అందరికీ తెలుసు పినపాడులో 2 ఎకరాల 90 సెంట్లు, అట్లాగే నంది వెలుగులో 1 ఎకరం 73 సెంట్లు, దొంక పోరంబోకులు, చెరువు పోరంబోకులు, ప్రభుత్వ భూములను ఆక్రమించే వాళ్ళ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరిస్తాం. అందులో అనుమానం ఏం లేదు. అవసరం అనుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా ఏం వెనకాడేదేం లేదు. ప్రభుత్వ భూములు ఆక్రమించే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అది చెప్పాలనే మీడియా ముఖంగా. ఆర్టీసీ తెనాలి డిపోలో ప్రథమంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిపో మేనేజర్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. హిందూ జాగృతి తెనాలి డిపో ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో శుక్రవారం ప్రథమ శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. కమిటీ సభ్యులు పి సుబ్బారావు, ఎన్ సుధాకర్, కె బాబు, పిబి బాబు, కుప్పా శ్రీను, డిపోలోని దాదాపు 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి, మరి ముఖ్యంగా మా ఆర్టీసీలో ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన తెనాలి డిపోలో శ్రీరామనవమి చేద్దామనే ఒక మంచి సంకల్పంతో
డిపో కమిటీలో కొంతమంది ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా మన తెనాలి డిపోలో ప్రప్రథమంగా చాలా భారీగా రాములవారి కళ్యాణం మన తెనాలి బస్ స్టాండ్లో చేయడం జరిగింది. చాలా ఆనందించదగిన విషయం. ఈ కార్యక్రమానికి ముందు ప్రతి సంవత్సరం కమిటీ వారు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఫెస్టివల్స్ అన్నీ మా బస్ స్టాండ్లో చేసుకొని చాలా చక్కటి అందరు కలిసి చక్కటి వాతావరణం, పండుగ వాతావరణంలాగా చేసుకుంటారని భావిస్తూ ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి మా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కమిటీకి లీడ్ చేసిన సుబ్బారావు, సుధాకర్, ఈరయ్య బాబు, మిగిలిన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6:30కి హనుమాన్ చాలీసా కార్యక్రమం, అదేవిధంగా రేపు రాములవారి పట్టాభిషేకం, ఎల్లుండి సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ నిర్ణయించుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏ కమిటీ ఎవరు వచ్చినా స్వాగతించి ఒక మంచి కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని అందరికీ తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చూసిన కనులదే భాగ్యమట. ఆంధ్ర పారిస్ తెనాలిలో కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు. శ్రీ హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరంలో 94వ కళ్యాణోత్సవంలో 5 కిలోల మంచి ముత్యాల తలంబ్రాల వినియోగం. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శ్రీరామనవమి రోజున పలు దేవాలయాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే. మా ఏపీ ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవం, పలువురు కళాకారులను సత్కరించిన సినీ దర్శకుడు దిలీప్ రాజా. మారీసుపేటలోని రామభక్తాపల స్వామి గుడిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.